ప్రస్తుతం జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు త్వరలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న నాగబాబు. ప్రస్తుతం నాగబాబు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లోకి మెగా బ్రదర్ నాగబాబు. జనసేన తరపున మంత్రివర్గంలోకి నాగబాబు. చంద్రబాబు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. కానీ ఆయన కేటాయించే శాఖలపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు త్వరలోనే మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం నాగబాబు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆయనకు మంత్రి పదవి కేటాయించే శాఖలపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఏపీ అసెంబ్లీ స్థానాలను అనుసరించి 25 మంత్రులు అవ్వాల్సి ఉండగా ప్రస్తుతం 24 మంది మంత్రులు ఉన్నారు. మంత్రివర్గాన్ని విస్తరిస్తున్న నేపథ్యంలో పొత్తులో భాగంగా ఆ మిగిలిన స్థానాన్ని జనసేన కేటాయించింది కూటమి ప్రభుత్వం. అలా ఏపీ కేబినెట్ లోకి నాగబాబు రానున్నారు. త్వరలోనే నాగబాబుకు మంత్రి పదవి ప్రకటించనున్నారు. ప్రస్తుతం జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు త్వరలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న నాగబాబు. ప్రస్తుతం నాగబాబు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లోకి మెగా బ్రదర్ నాగబాబు. జనసేన తరపున మంత్రివర్గంలోకి నాగబాబు. చంద్రబాబు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. కానీ ఆయన కేటాయించే శాఖలపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు త్వరలోనే మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం నాగబాబు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆయనకు మంత్రి పదవి కేటాయించే శాఖలపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఏపీ అసెంబ్లీ స్థానాలను అనుసరించి 25 మంత్రులు అవ్వాల్సి ఉండగా ప్రస్తుతం 24 మంది మంత్రులు ఉన్నారు. మంత్రివర్గాన్ని విస్తరిస్తున్న నేపథ్యంలో పొత్తులో భాగంగా ఆ మిగిలిన స్థానాన్ని జనసేన కేటాయించింది కూటమి ప్రభుత్వం. అలా ఏపీ కేబినెట్ లోకి నాగబాబు రానున్నారు. త్వరలోనే నాగబాబుకు మంత్రి పదవి ప్రకటించనున్నారు. ప్రస్తుతం జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు త్వరలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న నాగబాబు. ప్రస్తుతం నాగబాబు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లోకి మెగా బ్రదర్ నాగబాబు. జనసేన తరపున మంత్రివర్గంలోకి నాగబాబు. చంద్రబాబు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. కానీ ఆయన కేటాయించే శాఖలపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు త్వరలోనే మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం నాగబాబు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆయనకు మంత్రి పదవి కేటాయించే శాఖలపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఏపీ అసెంబ్లీ స్థానాలను అనుసరించి 25 మంత్రులు అవ్వాల్సి ఉండగా ప్రస్తుతం 24 మంది మంత్రులు ఉన్నారు. మంత్రివర్గాన్ని విస్తరిస్తున్న నేపథ్యంలో పొత్తులో భాగంగా ఆ మిగిలిన స్థానాన్ని జనసేన కేటాయించింది కూటమి ప్రభుత్వం. అలా ఏపీ కేబినెట్ లోకి నాగబాబు రానున్నారు. త్వరలోనే నాగబాబుకు మంత్రి పదవి ప్రకటించనున్నారు. ప్రస్తుతం జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు త్వరలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న నాగబాబు. ప్రస్తుతం నాగబాబు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లోకి మెగా బ్రదర్ నాగబాబు. జనసేన తరపున మంత్రివర్గంలోకి నాగబాబు. చంద్రబాబు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. కానీ ఆయన కేటాయించే శాఖలపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు త్వరలోనే మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం నాగబాబు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆయనకు మంత్రి పదవి కేటాయించే శాఖలపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఏపీ అసెంబ్లీ స్థానాలను అనుసరించి 25 మంత్రులు అవ్వాల్సి ఉండగా ప్రస్తుతం 24 మంది మంత్రులు ఉన్నారు. మంత్రివర్గాన్ని విస్తరిస్తున్న నేపథ్యంలో పొత్తులో భాగంగా ఆ మిగిలిన స్థానాన్ని జనసేన కేటాయించింది కూటమి ప్రభుత్వం. అలా ఏపీ కేబినెట్ లోకి నాగబాబు రానున్నారు. త్వరలోనే నాగబాబుకు మంత్రి పదవి ప్రకటించనున్నారు. ప్రస్తుతం జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు త్వరలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న నాగబాబు. ప్రస్తుతం నాగబాబు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లోకి మెగా బ్రదర్ నాగబాబు. జనసేన తరపున మంత్రివర్గంలోకి నాగబాబు. చంద్రబాబు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. కానీ ఆయన కేటాయించే శాఖలపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు త్వరలోనే మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం నాగబాబు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆయనకు మంత్రి పదవి కేటాయించే శాఖలపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఏపీ అసెంబ్లీ స్థానాలను అనుసరించి 25 మంత్రులు అవ్వాల్సి ఉండగా ప్రస్తుతం 24 మంది మంత్రులు ఉన్నారు. మంత్రివర్గాన్ని విస్తరిస్తున్న నేపథ్యంలో పొత్తులో భాగంగా ఆ మిగిలిన స్థానాన్ని జనసేన కేటాయించింది కూటమి ప్రభుత్వం. అలా ఏపీ కేబినెట్ లోకి నాగబాబు రానున్నారు. త్వరలోనే నాగబాబుకు మంత్రి పదవి ప్రకటించనున్నారు. ప్రస్తుతం జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు త్వరలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న నాగబాబు. ప్రస్తుతం నాగబాబు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లోకి మెగా బ్రదర్ నాగబాబు. జనసేన తరపున మంత్రివర్గంలోకి నాగబాబు.
చంద్రబాబు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. కానీ ఆయన కేటాయించే శాఖలపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు త్వరలోనే మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం నాగబాబు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆయనకు మంత్రి పదవి కేటాయించే శాఖలపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఏపీ అసెంబ్లీ స్థానాలను అనుసరించి 25 మంత్రులు అవ్వాల్సి ఉండగా ప్రస్తుతం 24 మంది మంత్రులు ఉన్నారు. మంత్రివర్గాన్ని విస్తరిస్తున్న నేపథ్యంలో పొత్తులో భాగంగా ఆ మిగిలిన స్థానాన్ని జనసేన కేటాయించింది కూటమి ప్రభుత్వం. అలా ఏపీ కేబినెట్ లోకి నాగబాబు రానున్నారు. త్వరలోనే నాగబాబుకు మంత్రి పదవి ప్రకటించనున్నారు. ప్రస్తుతం జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు త్వరలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న నాగబాబు. ప్రస్తుతం నాగబాబు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లోకి మెగా బ్రదర్ నాగబాబు. జనసేన తరపున మంత్రివర్గంలోకి నాగబాబు. చంద్రబాబు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. కానీ ఆయన కేటాయించే శాఖలపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు త్వరలోనే మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం నాగబాబు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆయనకు మంత్రి పదవి కేటాయించే శాఖలపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఏపీ అసెంబ్లీ స్థానాలను అనుసరించి 25 మంత్రులు అవ్వాల్సి ఉండగా ప్రస్తుతం 24 మంది మంత్రులు ఉన్నారు. మంత్రివర్గాన్ని విస్తరిస్తున్న నేపథ్యంలో పొత్తులో భాగంగా ఆ మిగిలిన స్థానాన్ని జనసేన కేటాయించింది కూటమి ప్రభుత్వం. అలా ఏపీ కేబినెట్ లోకి నాగబాబు రానున్నారు. త్వరలోనే నాగబాబుకు మంత్రి పదవి ప్రకటించనున్నారు. ప్రస్తుతం జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు త్వరలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న నాగబాబు. ప్రస్తుతం నాగబాబు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లోకి మెగా బ్రదర్ నాగబాబు. జనసేన తరపున మంత్రివర్గంలోకి నాగబాబు. చంద్రబాబు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. కానీ ఆయన కేటాయించే శాఖలపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు త్వరలోనే మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం నాగబాబు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆయనకు మంత్రి పదవి కేటాయించే శాఖలపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఏపీ అసెంబ్లీ స్థానాలను అనుసరించి 25 మంత్రులు అవ్వాల్సి ఉండగా ప్రస్తుతం 24 మంది మంత్రులు ఉన్నారు. మంత్రివర్గాన్ని విస్తరిస్తున్న నేపథ్యంలో పొత్తులో భాగంగా ఆ మిగిలిన స్థానాన్ని జనసేన కేటాయించింది